హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అండే యూట్యూబ్ ఛానల్ jaypalanday.com. జేఈ మెయిన్ 2026 దీంట్లో సీసాప్ అసలు ఈ సీసాప్ ఎక్కడి నుంచి వచ్చింది, సీసాప్ అంటే ఏంటిది, క్యాష్ ర్యాంక్ ఏంటిది, అదేవిధంగా సిఎల్ఆర్ ర్యాంక్ ఏంటిది, సీసాప్లో కట్ ఆఫ్ అని చెప్తున్నారు, కట్ ఆఫ్లు ఎట్లా ఉంటాయి, అసలు సీసాప్లో సీట్లు ఉంటాయి, ఆ సీట్లు ఎక్కడి నుంచి వస్తాయి, ఆ సీసాప్లో సీట్లు పెట్టేటోళ్ళు ఎవరు, అసలు సీసాప్లో మనకు సీట్ రావడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి, లాస్ట్ ఇయర్లో ఉన్నాయా, అంతకుముందు ఉన్నాయా, దాంట్లో ఎన్ఐటీస్ ఏంటి, జిఎఫ్టీస్ ఏంటి, ట్రిపుల్ ఐటీస్ ఏంటి, ఇదే కదా క్వశ్చన్స్. సీటు వస్తుందో లేదో జస్ట్ 1 మినిట్లో తెలుసుకుంటే అయిపోద్ది, అంతే కదా. సో దాన్ని డిపెండ్ చేసుకొని నిన్న నైట్ మా టీంతో చర్చించిన తర్వాత అసలు సీసాబ్లో చాలామంది సీటు వస్తుందని ఓప్స్ పెట్టుకొని ఎంసెట్ని నెగ్లెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఫర్దర్గా ఇంకా వేరే యూనివర్సిటీలో చేరే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి అలాంటి వాళ్ళని అసలు సీసాబ్లో జరిగే సిచ్యువేషన్స్ ఏంటి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్ కట్గా వాళ్ళకి చెప్పాలి. దాంతోపాటు సీట్ వస్తుందో లేదో వాళ్ళతోనే చెప్పియాలనే ఉద్దేశం మీద జస్ట్ 10 రూపీస్కే మనము సీసాబ్కి సంబంధించిన కట్ ఆఫ్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము నిన్న నైట్ కూర్చొని టీమ్ మెంబర్స్ కూర్చొని సో దీనికి సంబంధించిన ఒక సొల్యూషన్ తీసుకొచ్చాం. అయితే దీనికి కారణం ఏంటంటే jaypalanday.com అనేది ఒక యూజీ నీట్కే కాదు, పీజీ నీట్కే కాదు, ఎంసెట్కు సంబంధించి కూడా జేఈకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇట్లా క్లిక్ చేస్తే మనకు సీటు వస్తుందా లేదా, మరి ఒక డెసిషన్ తీసుకున్న టైంలో ఇటు మనకు టీఎస్ ఈప్సెట్కి వెళ్ళాలా, లేకపోతే వేరే డీమ్డ్కి వెళ్ళాలా, లేకపోతే సీసాప్కి వెళ్ళాలా, జేఈలో సీట్ రాకపోతే పరిస్థితి ఏంటి, ఇలా మీరు క్వశ్చన్ మార్క్కి వెళ్ళినప్పుడు ఆ క్వశ్చన్ మార్కులో చాలా డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. జస్ట్ 10,000, 20,000, 30,000 సీటు వస్తుందా లేదో చెప్పడానికే 10,000. జస్ట్ 10 రూపీస్తోనే ఫస్ట్ వాళ్ళకి సీట్ వస్తుందా లేదా అనేది ఫస్ట్ వాళ్ళకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. సో వాళ్ళకు ఒక ట్రస్ట్ అనేది వస్తుంది, వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ jaypalanday.com అనేది. సో ఎందుకంటే నిన్న నైట్ దాదాపుగా 1-2 అవర్స్ కష్టపడి ఈ సీసాప్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గడిచిన 3 సంవత్సరాల కట్ ఆఫ్స్, వాటికి సంబంధించిన పర్సెంటేజ్ ఏంటి, ఇవన్నీ కూడా చర్చించి కన్క్లూజన్కి వచ్చేసి ఇవాళ ఒక వీడియో చేయబోతా ఉన్నాను. సో ఒక వీడియో చేసే ముందు చాలా రకాలుగా ఆలోచించి ఒక వీడియో చేయాల్సి వస్తుంది. మరి అలాంటి వీడియోని మీరు జస్ట్ పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న లైక్ బటన్ కాబట్టి ఫస్ట్ లైక్ చేసే ప్రయత్నం చేయండి. కుదిరితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఎంపీస్కి సంబంధించిన ప్రతి అప్డేట్, తెలంగాణ ఈప్సెట్, ఐసెట్, ఈసెట్, అదేవిధంగా బైపీస్కి సంబంధించిన తెలంగాణకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, జేఈకి సంబంధించిన ఇన్ఫర్మేషను మీకు ఇవ్వబోతున్నాం. వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. మరి ఈ 10 రూపీస్ ఎక్కడ పే చేయాలి, పే చేసిన తర్వాత ఆ అకౌంట్లో ఏముంటుంది, అసలు ఎలా సెర్చ్ చేయాలి, సో ఇదంతా ఎందుకు చేస్తున్నామనంటే ఈ సీసాప్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు శాంపుల్గా చూపించడానికి, అదేవిధంగా jaypalanday.comలో ఏముంది తెలియజేయడానికి మేము స్టార్ట్ చేస్తున్నాం. మరి ఇది 10 మందికి తెలియాలి కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే వేలు డబ్బులు పోగొట్టుకుంటున్నారో జస్ట్ ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. సార్ సీసాప్ అంటే ఇదంట, అసలు స్కోర్ ఇలా ఉంటుందంట, పర్సెంటేజ్ ఇలా ఉంటుందంట, ర్యాంక్ ఇలా ఉంటుందట, వీళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అని చెప్పేసి జస్ట్ మీరు ఈ వీడియోని షేర్ చేస్తే మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది, వాళ్ళకి ఇంకా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ వీడియోని మిగతా గ్రూపులో షేర్ చేసే ప్రయత్నం చేయండి. రైట్, సో ఎక్కువ అనుకోవచ్చు, వీడియో కొంత లెంతీగా అయితే ఉంటుంది, బట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. రైట్, సో ఇక జేఈ సంబంధించి ఏంటంటే జేఈలో వచ్చిన స్కోర్ని డిపెండ్ చేసుకొని మనము అడ్వాన్స్ ఎగ్జామ్ రాస్తాం. ఓకే, సో ఎవరైతే టాపర్స్ ఉంటారో 2,50,000 మెంబర్స్, ఆ టాపర్స్ని మనకు డిఫరెంట్ క్రైటీరియాతోని వాళ్ళు అడ్వాన్స్కి క్వాలిఫై చేస్తారు. ఆ అడ్వాన్స్ ఎగ్జామ్ వాళ్ళు రాస్తే దాంట్లో మళ్ళీ ర్యాంకు డిపెండ్ చేసుకొని ఐఐటికి వెళ్తారు. కాబట్టి ఇప్పుడు దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం, అడ్వాన్స్ గురించి. సో ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి, సో దీని గురించి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, అది తర్వాత చెప్తాను. సో కాబట్టి అడ్వాన్స్కి పోవట్లేదు, ఈ జేఈలో వచ్చిన ర్యాంకు డిపెండ్ చేసుకొని మనకు దేంట్లో సీట్లు వస్తాయి, ఎన్ఐటీలో, ట్రిపుల్ ఐటీలో, జిఎఫ్టీలో వస్తాయి. ఓకే, గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్లో, టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్, జిఎఫ్టీస్లో మనకు సీట్లు వస్తాయి.
మరి ఇప్పుడు ఈ జేఈకి సంబంధించిన ఎగ్జామ్ రాసాం సార్, మరి సీసాబ్ ఏంది మధ్యలో, అసలు సీసాబ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం. సీసాబ్ అంటే ఈ అబ్రివేషన్ గురించి తర్వాత మాట్లాడదాం. జేఈలో రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4, రౌండ్ 5, రౌండ్ 6, మ్యాక్సిమం 5 or 6 రౌండ్ చేస్తారు. లాస్ట్ ఇయర్ నుంచి 6 రౌండ్ చేస్తారు, అంతకుముందు 5 రౌండ్స్ చేస్తారు, అంతకుముందు ఒక ఇయర్లో 7 రౌండ్స్ కూడా చేస్తారు. మొత్తం మీద 6 రౌండ్స్ అనుకుందాం. ఈ జేఈలో 6 రౌండ్స్ అయిపోయిన తర్వాత రౌండ్ 1లో కొంతమందికి సీట్ అలాట్ అవుతుంది, కొంతమంది జాయిన్ అవుతారు, జాయిన్ అవ్వరు, రౌండ్ 2 పెడతారు. మళ్ళీ రౌండ్ 2 అయిపోయినాక కొంతమంది జాయిన్ అవుతారు, కొంతమంది జాయిన్ కారు, మళ్ళీ రౌండ్, ఇలా 1 by 1 అట్లా 6 రౌండ్స్ అయిపోతాయి. ఇక లాస్ట్కి వస్తే ఏం చేస్తారంటే జేయు చేతులు ఎత్తేస్తుంది, ఇక మా నుంచి కాదు అని చెప్పేసి ఆ మిగిలిపోయిన సీట్లు ఏవైనా మిగిలిపోతే ఇక్కడ ఈ జేఈకి సంబంధించి ఎన్ని రౌండ్స్ అయితే జరుగుతాయో అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత ఏమైనా మిగిలితే అవి సీసాబ్కి ఇస్తే ఈ సీసాబ్ వాళ్ళు ఆ మిగిలిపోయిన సీట్లకు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. మరి మిగలకపోతే సీట్లే లేవు. మరి దేంట్లో మిగులుతాయి సార్? ఎన్ఐటీలో మిగులుతాయా? చెప్పలేం. సార్ సిఎస్ఏ మిగులుతాయా? చెప్పలేం. ఎక్కడ మిగులుతాయి, ఎందుకు మిగులుతాయి అనేది ఎవరి గురించి చెప్పలేం. సో రకంగా చెప్పాలంటే మిగులితే సీసాబ్, లేకపోతే లేదు. కానీ ఇది ఎప్పుడు తెలుస్తుంది? మన స్టేట్లో ఈప్సెట్ సంబంధించిన కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఎప్పుడు దసరా వరకు తెలుస్తుంది. మరి దసరా దాకా మనం వెయిట్ చేస్తామా? కాబట్టి ఈ సీసాబ్ అనేది జస్ట్ మనకు సీటు వచ్చే అవకాశాలు ఉంటే మనకు ఓప్స్ పెట్టుకోవచ్చు ఇక జేఈలో సీసాబ్లో. అసలు సీసాబ్లనే మనకు వచ్చే అవకాశం లేకపోతే వీఆర్ ఇన్ క్వశ్చన్ మార్క్. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం. రైట్. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటారా? జేఈ 6 రౌండ్స్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఏమైనా సీట్లు మిగిలితే సీసాబ్కి ఇస్తే సీసాబ్ వాళ్ళు రౌండ్ 1, రౌండ్ 2, ఒకవేళ ఇంకా మిగిలితే రౌండ్ 3 వరకు కండక్ట్ చేసి సో అది క్లోజ్ చేస్తారు. సో మిగులుతాయి. సో ఎలా మిగులుతాయి అనేది చెప్పలేం. ఓపెన్లో మిగులుతాయి చెప్పలేం, ఓబీసీలో మిగులుతాయి చెప్పలేం, ట్రిపుల్ ఐటీలలో మిగులుతాయి చెప్పలేం, ఎన్ఐటీలలో మిగులుతాయి చెప్పలేం. కాబట్టి మిగిలితే సీసాబ్, మిగిలిపోతే ఏం లేదు. రైట్. మరి ప్రతి సంవత్సరం మిగులుతాయి అంటే మిగులుతానే. మిగిలిన వాటికి కట్ ఆఫ్ ఎలా ఉంది చూద్దాం. సో అవన్నీ క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటా. సో సీసాబ్ 2026 అనేది ఎప్పుడు జరుగుద్ది? జేఈది అయిపోయిన తర్వాతనే, అంటే జోసా అయిపోయిన తర్వాతనే సీసాబ్ జరుగుద్ది. మరి జేఈలో సీట్ రివ్యూ చెప్పమంటే నువ్వేందన్నా లాస్ట్కి పోయి జోసా చెప్తున్నావు అంటే జోసా లాస్ట్కు ఉంటుంది. ఆ లాస్ట్ వరకు సీటు వస్తుందో లేదో ఇప్పుడే తెలుసుకుంటే మనకు అక్కడ లాస్ట్ వరకు అయినా సరే సీటు వస్తుందని ఒక అవకాశం ఉంటే అప్పుడు మనం ఈ జేఈలో ఓప్స్ పెట్టుకోవచ్చు. ఏదైనా కంతే కదా, ఫస్ట్ రౌండ్లో సీటు వస్తుందో లేదో తెలుసుకున్నాడు కంటే గత సంవత్సరంలో జరిగిన అన్ని రౌండ్స్ కలిపి సీసాబ్కి ఇచ్చారు కాబట్టి ఆ సీసాబ్లో మిగిలిన సీట్లకు ఎక్కడెక్కడ ఏ పర్సెంటేజ్ వచ్చిందో చూసుకుంటే సీసాబ్లో మన పర్సెంటేజ్లు ఏదో దగ్గర కనపడితే మనం ఓప్స్ పెట్టుకోవచ్చు. సో అది మెయిన్ ఇంటెన్షన్ కొద్దీ ఈ సీసాబ్కి సంబంధించినటువంటి ఈ విషయం తెర మీదకి తీసుకొస్తున్నా. ఒకసారి చూద్దాం. ఓకే, రైట్. సో దీంట్లో ఈ సీసాబ్కి వెళ్ళే ముందు ప్రతి క్యాండిడేట్కి ఒక సిఎల్ఆర్ ర్యాంక్ ఇస్తారు కామన్. మీరు ఎస్సీ అయినా, బీసీ అయినా, ఎస్టీ అయినా ఎంతమంది అయితే అపియర్ అవుతున్నారో ఆ అపియర్ అయిన వాళ్ళందరికీ పర్సెంటేజ్లు ఎలా అయితే వస్తాయో అలా ర్యాంక్ అనేది అలా వచ్చేస్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాస్ట్. అలా క్యాస్ట్తో సంబంధం లేదు. టాపర్ ఎవరైతే ఉంటారో ఆ టాపర్ నుంచి లీస్ట్ వరకు ఇచ్చే ర్యాంకుల్ని మనం సిఎల్ఆర్ ర్యాంక్ అంటాం. ఏమంటాం? సిఎల్ఆర్ ర్యాంక్ అంటే కామన్గా అలొకేషన్ చేసే ర్యాంకులు. ఓకే, ఇది సిఎల్ ర్యాంక్ ఉంటుంది. ఇప్పుడు నేను ఓబీసీ. ఇప్పుడు ఏం చేస్తారు? సిఎల్ఆర్ ర్యాంక్ నాకు ఒకటి ఇచ్చారు. ఫస్ట్ నేను సిఎల్ఆర్ అందరు లైన్లో ఉన్నాం, సిఎల్ఆర్ ర్యాంక్ ఇచ్చేసారు, నాకు ఒకటి వచ్చేసింది. రైట్. ఇప్పుడు ఏమన్నారు? అరే ఈ లైన్లోకి వెళ్ళి అందరూ ఓబీసీలు పక్కకు రా అంటే నేను ఓబీసీ కాబట్టి నేను పక్కకు వచ్చిన. మళ్ళీ ఈ ఓబీసీలో మళ్ళీ టాపర్ ఎవరు? మళ్ళీ అక్కడి నుంచి తీసుకుంటా నాకు ఒక ఓబీసీ ర్యాంక్ ఇస్తారు. ఇప్పుడు కామన్గా వచ్చే ర్యాంక్ ఒకటి, అందరితో పాటు లైన్లో ఉన్నప్పుడు నాకు వచ్చిన ర్యాంక్ ఒకటి, నేను ఓబీసీ లైన్లో ఉన్నప్పుడు నాకు ఒకటి. అంటే కేటగిరీ వైజ్గా ఇచ్చే ర్యాంకుని మనం కేటగిరీ ర్యాంకు అని అంటాం. సో ఓబీసీ అయినకి ఎన్ని ర్యాంకులు రావచ్చు? ఇప్పుడు ఒకడేమో సిఎల్ఆర్ ర్యాంక్ వస్తుంది, ఒకడేమో ఓబీసీ ర్యాంక్ వస్తుంది. ఓకే, సో కాబట్టి ఈ 2 ర్యాంకులు కేటగిరీ. మరి నేను ఓపెన్ సార్ అన్నప్పుడు సో ఓపెన్ వాళ్ళకు సిఎల్ఆర్ ర్యాంక్తో పని, ఈవెన్ ఓపెన్ ర్యాంక్ అంటే ఓసీ ర్యాంక్ కూడా ఇస్తారు, పెద్ద యూజ్ ఏం లేదు. బట్ ఓబీసీ ర్యాంక్ ఇస్తే
ఓబీసీ ర్యాంకు డిపెండ్ చేసుకొని జేఈ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ ఇస్తే ఈడబ్ల్యూఎస్ని డిపెండ్ చేసుకొని జేఈ కౌన్సిలింగ్ జరుగుతుంది. జేఈలో జరిగే కౌన్సిలింగ్ ఏదైతే ఉందో, అంటే జోసాలో జరిగే కౌన్సిలింగ్ ఏదైతే ఉందో అది కేటగిరీ పైన డిపెండ్ అయి ఉంటుంది. కానీ జోసాలో ఎట్లా జరుగుతుంది? జోసాల రిజర్వేషన్ ఉంటుంది, ఓబీసీ రిజర్వేషన్ ఉంటుంది, ఎస్సీ రిజర్వేషన్ ఉంటుంది, ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది. కనపడే ర్యాంకులు, అక్కడ కనపడే ర్యాంకులు అన్నీ కూడా సిఎల్ఆర్ ర్యాంకే. సో సిఎల్ఆర్ ర్యాంకుని డిపెండ్ చేసుకొని సిసాప్ కౌన్సిలింగ్ జరుగుతుంది. కేటగిరీ ర్యాంకుల్ని డిపెండ్ చేసుకొని మనకు జోసా కౌన్సిలింగ్ జరుగుతుంది. ఇప్పుడు మనం మాట్లాడేది సిసాప్ గురించే కాబట్టి ఈ సిఎల్ఆర్ ర్యాంకు డిపెండ్ చేసుకునే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో కొంతమంది అనుకోవచ్చు ఇదంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే మీకు సబ్జెక్ట్ క్లియర్గా అర్థం కావాలా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం నాన్న? సిసాప్ గురించి మాట్లాడుకుంటున్నాం. దేని గురించి మాట్లాడుతున్నాం? సిసాప్ గురించి మాట్లాడుతున్నాం. సో సిసాప్లో మరి ఇలా రిజర్వేషన్స్ ఉంటాయా అంటే ఉంటాయి. ఓసీ ఉంటుంది, ఓబీసీ ఉంటుంది, ఎస్సీ ఉంటుంది, ఎస్టీ ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ అన్నీ ఉంటాయి. ఓకే, అంటే ఎక్కడెక్కడ సీట్లు మిగులుతున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఓసీలో ఒక 10 సీట్లు మిగిలినాయి, ఎక్కడ జేఈ నుంచి. ఓబీసీలో ఒక 12 సీట్లు మిగిలినాయి, ఎస్సీలో ఒక 5 సీట్లు మిగిలినాయి, ఎస్టీలో ఒక 4 సీట్లు మిగిలినాయి, ఈడబ్ల్యూఎస్లో ఒక 10 సీట్లు మిగిలినాయి. అంటే ఏ క్యాస్ట్లు అయితే మిగిలిపోతాయో ఆ క్యాస్ట్ వాళ్ళతోనే ఫిల్ చేస్తారు. కానీ దేని డిపెండ్ చేసుకొని అంటే సిఎల్ఆర్ ర్యాంకుని డిపెండ్ చేసుకొని రిజర్వేషన్ వర్తింప చేస్తూ ఫిల్ చేస్తారు. అంటే సిసాబ్లో కనపడే ర్యాంకులన్నీ కూడా రిజర్వేషన్ ప్రకారంగానే జరిగింది, కానీ ర్యాంకులు మాత్రం సిఎల్ఆర్. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మరి సిఎల్ఆర్ ఎందుకు తీసుకున్నాము అని అనుకుంటే సిఎల్ఆర్ ర్యాంక్ అనేది కామన్. ఇది పర్సెంటేజ్ని డిపెండ్ చేసుకొని, అంటే మనకు పర్సెంటేజ్ని డిపెండ్ చేసుకుంటే సిఎల్ఆర్ ర్యాంకుని ఎస్టిమేట్ చేయొచ్చు, సిఎల్ఆర్ ర్యాంకుని డిపెండ్ చేసుకొని పర్సెంటేజ్ చేయొచ్చు. క్లియర్? కానీ ఓబీసీ ర్యాంకుని డిఫెండ్ చేయగలుగుతామా? లేదు. ఎందుకు? ఎంతమంది 80% దగ్గర ఉన్నారో తెలియదు, ఎంతమంది 95% దగ్గర ఉన్నారో తెలియదు. మరి అట్లాంటప్పుడు ఓసీ వాళ్ళు ఎక్కువ చదివారా తెలియదు, బీసీ మనకు ఎస్సీ వాళ్ళు ఎక్కువ చదివారా తెలియదు. కాబట్టి కేటగిరీ వైజ్గా ర్యాంకుని ఐడెంటిఫై చేయాలంటే కష్టము. ఓకే, సో కేటగిరీ వైజ్గా ర్యాంకుని ఐడెంటిఫై చేయడం కష్టం కాబట్టి నేను జేఈ గురించి వెళ్ళట్లేదు. కానీ సిసాబ్లో ఏమి ఇచ్చారు అని అంటే కేటగిరీ వైజ్గా కాకుండా వాళ్లకు సిఎల్ఆర్ ర్యాంక్ ఏదైతే అలాట్ అయిందో అది ఇచ్చారు. మరి సిఎల్ఆర్ ర్యాంక్ అనేది కామన్గా ఉంటుంది కాబట్టి పర్సెంటేజ్ని డిపెండ్ చేసుకొని మనకు జేఈలో ఇచ్చిన క్యాల్కులేషన్ డిపెండ్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా పర్సెంటేజ్ మనకు తీయగలుగుతాం. సో ఎస్టిమేటెడ్ ర్యాంక్ కూడా తీయగలుగుతాం. ఒక 500 ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు తప్ప, పాయింట్లలో కూడా 0.03 అలా ఉండొచ్చు తప్ప మ్యాక్సిమం దట్ పర్సెంట్ ఈస్ గోయింగ్ టు కరెక్ట్. ఎందుకు? సిఎల్ఆర్ ర్యాంక్ కాబట్టి. సో మీకు కొంతవరకు అర్థమైంది అనుకుంటున్నాం. ఎక్కడ అర్థం కాకపోయినా కామెంట్ చేయండి, దాన్ని డిపెండ్ చేసుకొని. ఎందుకంటే ఈ సిసాబ్ని డిపెండ్ చేసుకొని చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు, కాబట్టి ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేస్తాను. సిఎల్ఆర్ ర్యాంక్ అంటే ఏంటిది? కామన్. సిసాబ్లో రిజర్వేషన్స్ ఉంటాయా? ఉంటాయి, కానీ కనపడే ర్యాంకులు సిఎల్ఆర్ని డిపెండ్ చేసుకొని మనం పర్సెంటేజ్ తీయొచ్చు. ఎలా? దానికి సంబంధించిన ఫార్ములా మన వెబ్సైట్లో కూడా ఉంది, జేఈ సంబంధించిన డాక్యుమెంటేషన్లో కూడా ఇచ్చారు. రైట్, ఇక్కడ వరకు అయిపోయింది. రైట్, మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు నేను మన 10 రూపీస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కొంత అడ్వర్టైజ్ చేస్తా. 10 రూపీస్తో పెద్ద వచ్చేది లేదు, పోయేది లేదు. బట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ జైపాల్ లాండే అనేది ఒక ట్రస్ట్ ఉండాలనే ఉద్దేశం మీద జస్ట్ ఒక 10-15 డేస్ వరకు ఇది ఇచ్చాము. ఒకసారి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని దానివల్ల ఎంత యూజ్ ఉంది అనేది తెలుసుకున్న తర్వాతనే జేఈలో 499తోనే మీరు జాయిన్ అవ్వండి. సో మెయిన్ ఉద్దేశం అదే. సో అది ఒకసారి చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఓకే, రైట్. సో మరి ఇప్పుడు నేను ఏం చేయాలా సార్? నేను ఏం చేయాలి అంటే jaypallaande.com ఓపెన్ చేస్తున్నాను. సో jaypallaande.com ఓపెన్ చేశాను. ఓకే, jaypallaande.com ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ ఇలా వస్తుంది, jaypallaande.com. ఈ jaypallaande.comలో న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది నాన్న. ఏముంది? న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా ఇక్కడ. ఈ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత కొంచెం బాటంకి వెళ్తే CSAB 10 రూపీస్, ఇది జస్ట్ నామికే వాస్తి పెట్టింది, కాకపోతే మీకు ట్రస్ట్ బిల్డ్ అవ్వాలని ఉద్దేశం మీదే. వెబ్సైట్ కాస్ట్, డొమైన్ కాస్ట్, డెవలప్మెంట్, డేటా గ్యాదరింగ్, టీమ్ బిల్డ్, ఇదంతా కూడా ఒక టీం వర్క్ చేస్తే తప్ప ఇంత డేటా రాదు. సో అయినా కూడా దీనిపైన మీకు ట్రస్ట్ ఉండాలనే ఉద్దేశం మీద వెరీ ఫస్ట్ టైం జస్ట్ 10 రూపీస్కి అయితే ఇచ్చాము. ఎవరైతే March 5th వరకు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఈ CSAB అకౌంట్ ఎక్కడ వరకు పనిచేస్తుంది అంటే December 31st 2026 వరకు పనిచేస్తుంది CSAB అకౌంట్. జేఈది తర్వాత మాట్లాడితే అదేంటి అనేది. సో ఇది ఎందుకు ఇచ్చామంటే CSABలో కటప్స్ ఎలా ఉన్నాయి మీకు మీరే తెలుసుకోవాలి, దానికి డిపెండ్ చేసుకొని ఈప్సెట్కి వెళ్ళాలా లేకపోతే మనం ఇంకా వేరే డీమ్డ్కి వెళ్ళాలని ఒక ఆలోచన వస్తుందనే ఉద్దేశం మీద ఇవ్వడం జరిగింది. సో ఇది ఏదో 10 డేస్కో 4 డేస్కో కాదు, December 31st వరకు కూడా ఎవరైతే ఈ March 5th లోపు చేసుకుంటారో వాళ్ళందరికీ 10 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. చూద్దాం. మేము నమ్మం సార్, మీరు మాకు వెబ్సైట్ చూపించాలా, అదే చూద్దాం. ఓకే, సో ఒక్కసారి మరి నేను కూడా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను కాబట్టి నేను లాగిన్ చేస్తున్నాను అన్న, ఓల్డ్ లాగిన్కి వచ్చేస్తున్నాను. సో మీరు ఏ లాగిన్ అయినా పర్లేదు, నా దగ్గర ఆల్రెడీ CSAB అకౌంట్ ఉంది. చాలా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ చూడండి. CSAB అకౌంట్ ఉంది, లాగిన్ చేశాను, సైన్ ఇన్ అన్నాను. దయచేసి చెప్తున్నాను, మీరు జాయిన్ అవ్వండి. ఫస్ట్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతే ఏమవుతుందంటే మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు, మీ డౌట్స్ని గ్రూప్లో అడగవచ్చు. దాంట్లో ఇంకా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇట్ ఈస్ అ బిగ్ సర్కిల్, ఎంపీసీకి సంబంధించిన చాలామంది ఉంటారు కాబట్టి ఇమ్మీడియట్గా ఈ గ్రూప్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. లేదా ఇక్కడ మా నెంబర్ అయితే ఇచ్చామో ఐఎమ్ జేఈ లేకపోతే ఐఎమ్ ఎంపీసీ అని చెప్పేసి ఈ నెంబర్కి మీరు పింగ్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. వాట్సాప్లో జాయిన్ అవ్వం. ఏముందన్న వెబ్సైట్లో ఒక హోమ్ పేజ్ ఉంది, అంతే కదా. నెక్స్ట్ ఏముంది, CSAB ఆల్ క్యాస్ట్ కట్ ఆఫ్ ఒకటి ఇచ్చాం, కాలేజ్ ఇన్ఫర్మేషన్ ఒక టూల్ ఇచ్చాం, కొన్ని స్పెషల్ టూల్స్ ఇచ్చాం. ఈ స్పెషల్ టూల్స్ యూజ్ ఏంటి అనేది మీకు ముందు తెలుస్తుంది. ఇప్పుడు ఓన్లీ ఒక్కొక్క ఆప్షన్ ఇచ్చాం. ఆ ఒక్క ఆప్షనే చెప్తుంది మీకు జైపాల్ అంటే ఏంటి అనేది. ఓకే, రైట్. ఈ వీటి గురించి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ నేను ఇది క్లిక్ చేస్తున్నాను. CSAB క్లిక్ చేయగానే ఇక్కడ ఎన్ని కాలేజీలు అయితే మనకు జోసాలో ఉన్నాయో ఆ కాలేజీల లిస్ట్ అంతా కూడా వచ్చేసింది. ఇక్కడ టోటల్గా మనకు 129 ఎంట్రీస్ అయితే వచ్చాయి. సరే సార్, ఏదంటే అది వస్తుందా సార్? వస్తుంది సార్. ఢిల్లీ కావాలా సార్? ఢిల్లీ NIT వస్తుందా? ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా నాన్న, ఎక్కడ ఉంది నాన్న? ఈ సెర్చ్ ఆప్షను ఎక్కడైతే ఉందో ఈ సెర్చ్ ఆప్షన్ దగ్గర మీరు ఇక్కడ టైప్ చేయాలి నాన్న, ఇక్కడ టైప్ చేయాలా. ఏమని టైప్ చేయాలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏమని టైప్ చేయాలా? మీకు ఏం కావాలన్నారు? ఢిల్లీ కావాలన్నారు, అంతే కదా. సో ఏం కావాలన్నారు కాబట్టి మనం ఢిల్లీ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జస్ట్ మినిట్, ఇది రైట్. సో ఇక్కడ ఈ సెర్చ్ ఆప్షన్లో NIT స్పేస్ ఢిల్లీ అని టైప్ చేశాను. చూడండి, టైప్ చేయగానే ఏమో వచ్చింది, NIT ఢిల్లీకి సంబంధించి టోటల్గా 8 బ్రాంచ్లు ఉన్నాయి, 8 బ్రాంచ్లు వచ్చాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన క్లిక్ చేస్తున్నాను. ఏమొచ్చింది చెక్ చేయండి. సో CSAB మెయిన్ టైప్ వచ్చేసి NIT 2025లో ఇక్కడ చెక్ చేసుకుంటే ఓపెన్ ఫస్ట్ రౌండ్లో ఇది CLR ర్యాంక్, మళ్ళీ చెప్తున్నాను, CLR ర్యాంక్ 7758. ఈ ర్యాంక్కి మనం పర్సెంటేజ్ తీస్తే 99.474138 వస్తుంది నాన్న. అది CSABలో వచ్చింది. మరి జేయూలో ఎంత వస్తుంది?
సో జేఈఓ ఇది 99 వచ్చింది కంటే అది ఇంకా 99.7 వస్తుంది. ఇంకో 0.1 0.3 ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువ అయితే ఉండదు. ఎందుకంటే సీట్లు మిగిలితే ఇది అవకాశం, రైట్? ఓకే, సో ఇది మీకు క్లియర్ అర్థమైంది కావచ్చు. మరి ఇది ఎట్లా చేసిరానా మీరు 77,758ని నువ్వు ఎట్లా పర్సెంటేజ్ చేసినావు, నేను ఎట్లా నమ్మాలి, అసలు ఇది కరెక్టేనా నువ్వు చెప్పేది, మరి ఇంతగా నమ్ముంటుందా అని అనుకోవచ్చు. అది కూడా క్లియర్ చేస్తా. సో చూద్దాం. నెక్స్ట్ ఓబీసీలో దీంట్లో ఓబీసీ లేదు, లాస్ట్లో కూడా లేదు. ఎస్సీలో ఏముందన్నా సీసాబ్లో చెప్పిన కదా, ఎస్సీలో సీట్లు మిగలలేదు ఎన్ఐటి ఢిల్లీలో, కాబట్టి లేదు. ఇప్పుడు సీసాబ్లో నీకు సీట్ వస్తుందని చెప్పగలుగుతున్నానా? ఈ సంవత్సరం మిగులుతే ఏమో. సో మరి ఈ సంవత్సరం అంటే ఓకే అన్న. మరి అంతకుముందు ఎట్లా ఉంది చూద్దాం. ఏది దేరు 24లో ఎస్సీకి సీట్ ఇచ్చారు, అంటే ఒక సీట్ మిగిలింది. 25లో ఉందా? లేదు. ఎస్టీకి ఉందా? లేదు. మరి 24లో ఎస్టీ కూడా సీట్ వచ్చేసింది. ఓకే, రైట్. ఇలా ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్ డాటా ఉంది. ఓకే, రైట్. ఇది ఓకే అన్న, ఇది కొంచెం బెటర్ అనిపించింది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తీసుకుందామన్నా. ఇదంతా కూడా ఓఎస్ అంటే అదర్ స్టేట్ కోటా. ఓఎస్ అంటే అదర్ స్టేట్ కోటా కింద డిపెండ్ అయినటువంటి సీసాబ్ రికార్డ్స్. సో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 2015లో స్టార్ట్ అయింది. ఎన్ఐటీలో ఇది బాటంలో ఉంటుంది, అంటే లీస్ట్ ఎన్ఐటీలో ఇది ఒక ఎన్ఐటీ అని చెప్పొచ్చు. మరి అలాంటి ఎన్ఐటీలో ఈసీఈలో అట్లీస్ట్ సీసాబ్లోనే వస్తుందా చూద్దాం. సో ఇక్కడ చెక్ చేసుకుంటే ఇక్కడ 37,858 పర్సెంటేజ్ ఇస్తే 97. ఓకే, మరి ఇదే జేఈలో ఎంత వచ్చి ఉంటుంది? ఇంకా 97 పాయింట్ కదా, నాకు తెలిసి 97.5 వచ్చి ఉంటుంది. ఇంకా అది ఇంకెక్కువనే ఉంటుంది, తక్కువ ఉండదు, రైట్? సో ఇది ఓబీసీకి సంబంధించి. ఇక్కడ కనపడే ర్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ ర్యాంకులన్నీ కూడా సిఎల్ఆర్ ర్యాంక్సే. కానీ జేఈలో కనపడే ర్యాంకులన్నీ కూడా అవి కేటగిరీ ర్యాంకులు. ఇదే డిఫరెన్స్ సీసాబ్కి. జేఈలో కనబడే ర్యాంకులన్నీ కూడా ఓబీసీ ర్యాంకులే, సీసాబ్లో కనబడే ర్యాంకులన్నీ కూడా సిఎల్ఆర్ ర్యాంక్, కామన్కి ఇచ్చే ర్యాంకు. సో కాబట్టి ఓపెన్ 37,000, ఓబీసీ 68,000. దీన్ని నేను పర్సెంటేజ్కి క్యాలిక్యులేషన్ చేశాను యాజ్ పర్ జేఈ ఫార్ములా ప్రకారంగా. దీన్ని పర్సెంటేజ్కి క్యాలిక్యులేషన్ చేశాను యాజ్ పర్ జేఈ ఫార్ములా ప్రకారంగా. ఇలా చేస్తే మనకు ఓబీసీకి వచ్చేసి 96.4, ఇందులో ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్. ఎస్సీ 90%, ఎస్టీ 84%కి ఎన్ఐటి ఈసీలో సీట్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ 94. ఇలా 24, 22, 21 గడిచిన 21, 22, 23, 24 4 ఇయర్స్ సీసాబ్ డేటా ఉందండి. ఓకే, సో ఇలా చెక్ చేసుకోవచ్చు. లేదన్న మాకు టాప్ మోస్ట్ ఉన్నటువంటి కాలేజ్ ఏముందన్న మనకు చూద్దాం. ఎన్ఐటి వరంగల్ తప్ప, ఎన్ఐటి వరంగల్ కూడా చూడొచ్చు కదా అంటే, సో అది మీరే చెక్ చేసుకోవాలి. సో తెరిచి చూద్దాం. పోతే తమిళనాడులో ఉంది కదా, ఇక్కడ ఏ టైప్ చేసినా ఓకే. ఎన్ఐటి తమిళనాడు, తెరిచి ఎన్ఆర్ఎఫ్ ర్యాంక్స్ కూడా ఆజాద్ ఎన్ఐటి. సరే ఏదో ఒక ఎన్ఐటి మనం అన్ని చెక్ చేసుకుంటూ పోతా ఉంటే మనకు ఆజాద్ భోపాల్ ఎన్ఐటి, మోతిలాల్ అగర్తల చూద్దాం. ఇది కూడా లాస్ట్లో ఉంటుంది కదా, ఏదో ఒక బయోటెక్నాలజీ. ఒకసారి క్లిక్ చేస్తున్నా. సీసాబ్లో బయోటెక్నాలజీలో లాస్ట్ ఇయర్లో ఓపెన్లో సీట్లు మిగిలాయి కాబట్టి సీసాబ్కి ఇచ్చారు. అరౌండ్ 94,000 సీసాబ్ కట్ ఆఫ్. ఇది బయోటెక్నాలజీ. ఓబీసీ బయోటెక్నాలజీ, ఎన్ఐటి బయోటెక్నాలజీ 88, ఎస్సీ 85, నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ 85, ఎస్టీ 72% వచ్చిన కూడా బయోటెక్నాలజీ అండ్ బయోకెమికల్ ఇంజనీరింగ్లో సీట్ వచ్చేసింది. ఓకే, ఇదే అగర్తలో
కంప్యూటర్ సైన్స్. సో జిఎఫ్టీస్ సారీ మనకు జేఈలో ఎన్ఐటీలో సీట్ వస్తుందని అడిగారు కదా, సిశాబ్లో మీరు గనక ఈలోపు ఉంటే ఏదో హోప్స్ పెట్టుకోవచ్చండి. ఎందుకంటే సిశాబ్లో సీట్లు మిగులుతేనే, సో లాస్ట్ ఇయర్లో కొన్ని మిగిలినాయి కాబట్టి సిశాబ్లో 98% నాకు ఓపెన్లో కనపడింది. ఏ ఇయర్లో కనపడింది, ఇది చూద్దాం. ఏ ఇయర్లో కనపడింది, 25లో కనపడింది. ఓకే, 24లో 98% కనపడింది, 23లో 97% కూడా కనపడింది. ఓకే, 97.8. సో 22లో 97.5, 21లో 97.8, అంటే 97.5 వస్తే ఏదో ఒక కంప్యూటర్ సైన్స్లో కొంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. మరి అదే ఓబీసీ 95, 23లో 97, అదే 25 ఓబీసీ 96కి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 95కి వచ్చింది, 97.2కి వచ్చేసింది. ఓబీసీకి ఓపెన్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి, ఇంచుమించుగా సేమే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏమో కనపడదు. ఎస్సీ 86%కి వచ్చింది 21లో. ఇలా ప్రతి ఒక్క కాలేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. దట్ ఈస్ ద సీసా. ఓకే రైట్. ఇప్పుడు మీకు డౌట్, మీరు ఎట్లా ఓ డౌట్ అడగట్లేదు కాబట్టి ఇదంతా ఎట్లా నమ్మాలి సార్, ఇదంతా నిజమేనా, ఎట్లా చెప్తావు, మీకు అంతా తెలుసా అనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అది కూడా ఒకసారి చెప్తాను. మీరు ఒకసారి జేఈకి సంబంధించినటువంటి బ్రౌచర్ కనుక ఓపెన్ చేస్తే ఆ జేఈలో మీకు ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది, ఈ పర్సెంటేజ్ నుంచి ర్యాంక్ ఎలా వస్తుంది, ర్యాంక్ నుంచి పర్సెంటేజ్ ఎలా వస్తుంది. ఇదంతా మ్యాథమెటిక్స్ స్టూడెంట్సే కాబట్టి నేను పెద్దగా చెప్పాల్సిన పని ఏం లేదనుకుంటున్నా. రైట్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్ని డిపెండ్ చేసుకొని, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని అపియర్స్ ఎవరైతే ఉంటారో దాన్ని డిపెండ్ చేసుకొని మనకు ఈ క్యాల్కులేషన్ అంతా కూడా జరుగుతుంది. మనకు 2025లో 14,75,000, 24లో 14,15,000, 11 lakhs, 9 lakhs, 9 lakhs, ఇలా మనకు 21 నుంచి 25కి ఇంతమంది అప్పీర్ అయ్యారు. అప్పీర్ అయినటువంటి స్టూడెంట్స్ కనుక తెలిస్తే పర్సెంటేజ్ని తీయడం ఈజీయే. దానికి సంబంధించిన క్యాల్కులేషన్ కూడా మన వెబ్సైట్లో కూడా ఉంది, చెక్ చేసుకోండి. సో ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతుంది. ఇది అరౌండ్ 15 lakhs కావచ్చు. ఇప్పుడు మీ పర్సెంటేజ్ కనుక క్యాల్కులేషన్ చేసుకుంటే, ర్యాంక్ కనుక ఎస్టిమేటెడ్ ర్యాంక్ కనుక క్యాల్కులేషన్ చేసుకుంటే 15 lakhs ఎంటర్ చేసుకోండి. సెషన్ 2 అయిపోయిన తర్వాత యూనిక్ కౌంట్ అంటాం దాన్ని. ఓకే రైట్. సో దీన్ని డిపెండ్ చేసుకొని మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. రైట్. నెక్స్ట్ ఇంకొకటి కూడా చెప్పాలి కదా మనం. ఇంకోటి ఏం చెప్పాలి, సీశాబ్ అంటే ఏంటిది, అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేద్దాం నాన్న. సీశాబ్, ఈ సీశాబ్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డ్, ఇది సీశాబ్. మళ్ళీ చెప్తున్నా, జేఈలో ఏమైనా సీట్లు మిగిలితే సీశాబ్కి ఇస్తారు, వాళ్ళు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. జేఈలో ఒక్కటి మిగిలేదు అనుకోండి, సీశాబే లేదు, గుర్తుపెట్టుకోండి. కుల్లా చెప్పేస్తాను. మరి గత సంవత్సరంలో టెంటేటివ్, ఇది ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు. సీట్ మ్యాట్రిక్స్, స్పెషల్ ఓపెనింగ్ క్లోజింగ్ ర్యాంక్స్, ఇక్కడ స్పెషల్ రౌండ్, షెడ్యూల్, టెంటేటివ్ సీట్ వేకెన్సీ ఫర్ స్పెషల్ రౌండ్స్, టెంటేటివ్ సీట్ వేకెన్సీ అని ఇచ్చారు. అసలు మనకు 25లో ఇది స్పెషల్ రౌండ్స్ కదా, స్పెషల్ టెంటేటివ్ సీట్ వేకెన్సీ ఎన్ని సీట్లు ఉన్నాయి చూడండి. డాక్టర్ అంబేద్కర్ ఎన్ఐటిలో మనకు ఓబీసీ ఎన్సీలో 1 సీటు, 1 సీటు, 3 సీట్లు, 4 సీట్లు, ఇలా ఎన్ని సీట్లు అయితే మిగిలిపోయావో ఆ లిస్ట్ ఇస్తారు. మిగిలిపోతే ఆ లిస్ట్ ఇస్తారు. ఆ మిగిలిపోయిన దాంట్లో మనకు అనుకున్న కాలేజ్, మనం అనుకున్న బ్రాంచ్ ఉంటే మనం సీశాబ్లోకి ఎంటర్ అవుతాం. సో లేదంటే లేదు. సో వాటికి సంబంధించి సో ఇదండి మొత్తం మనకి ఈ విధంగా ఒక లిస్ట్ ఇస్తారు. మిగులుతేనే, సో మిగులుతాయంటే చెప్పలేము అది. కాబట్టి సీశాబ్లో లీస్ట్ అండ్ లాస్ట్ కాబట్టి ఇక సీశాబ్లోనే మన ర్యాంకు కనిపిస్తే ఓకే అమ్మయ్య నేను జేయూలో ఎక్కడో దగ్గర సెక్ట్ కావచ్చు. అసలు సీశాబ్లో ఫర్ ఎగ్జాంపుల్ సీశాబ్ కటాపు 97 ఉంది, కంప్యూటర్ సైన్స్ అనుకుందాం, సీశాబ్లోనే లీస్ట్ అండ్ లాస్ట్. ఇప్పుడు నాకు వచ్చిన పర్సెంటేజ్లో 80, నాకు సీట్ వస్తుందా? రాదు, ఇక పక్కా రాదు. ఎందుకంటే 97 ఎక్కడ, ఓపెన్ 97 కంప్యూటర్ సైన్స్ ఎక్కడ, నాకు వచ్చిన పర్సెంటేజ్ 80, 85 ఎక్కడ, సీట్ వస్తుందా? రాదని చెప్తాను నేను.
సో కాబట్టి CSABలో దరిదాపుల్లో ఉన్నా లేదో చెక్ చేసుకోండి. ఇక అక్కడ ఉన్నటువంటి CLR ర్యాంక్స్ డిపెండ్ చేసుకొని ఇంతకుముందు ఇచ్చినటువంటి కౌంట్ ఏదైతే ఉందో ఆ కౌంట్ డిపెండ్ చేసుకుని ఆ ర్యాంకుల ఆధారంగా ఆ పర్సెంటేజ్ని అప్పుడు రిజిస్టర్ అయినటువంటి కౌంట్ పర్సెంటేజ్ డిపెండ్ చేసుకొని ఇచ్చిందే మీకు పర్సెంటేజ్. సో కాబట్టి మీరు ఈ విధంగా యూజ్ చేసుకుంటారు, ఈ విధంగా యూటిలైజ్ అవుతుంది అనే ఉద్దేశం మీద మీకు ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి, రైట్. సో ఇది jaypalanడే.com సంబంధించి. దీంట్లో ఎంత డాటా ఉంది ఇంకొకసారి IIIT చూద్దాం. ఓకే NITనా సార్? IIIT ఏ IIIT చూద్దాం. గాలిబోర్ వద్దు, ఒక మంచి IIIT తీసుకుందాం. నాగపూర్, నెక్స్ట్ వచ్చేసి పూణే, రాంచీ, శ్రీ చిటి. ఓకే, ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. ఓకే రైట్. ఇక్కడ IIIT ఆంధ్రప్రదేశ్, సారీ IIIT ఆంధ్రప్రదేశ్, శ్రీ చిటి, చిత్తూరు. కంప్యూటర్ సైన్స్ తీసుకుని ఓన్లీ 3 బ్రాంచ్లు ఇచ్చారు చూడండి. సో కంప్యూటర్ సైన్స్ చెక్ చేసుకుంటే IIITలలో కంప్యూటర్ సైన్స్ 98%. ఇంత NIT అగర్తల. సో డిస్టెన్స్ డిపెండ్ చేసుకొని, కాలేజ్ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ బేస్ చేసుకొని, టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ డిపెండ్ చేసుకొని, కాలేజీ పాపులారిటీ డిపెండ్ చేసుకొని ఈ సీట్ అలొకేషన్ కూడా కొన్నిసార్లు మారిపోతుంది. వాళ్ళ వెబ్ ఆప్షన్స్ కూడా డిపెండెన్సీ కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, శ్రీ చిటి, చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్లో చెక్ చేసుకుంటే ఓపెన్లో కంప్యూటర్ సైన్స్, ప్యూర్ కంప్యూటర్ సైన్స్ 4 years డిగ్రీ 98%, 29,000 ఓపెన్ ర్యాంక్. ఓబీసీ 95,000, 95.8 అంటే ఆల్మోస్ట్ ఓ రకంగా చెప్పాలంటే అది 96 అనుకోండి. ఎస్సీ 86, ఎస్టీ, సో ఎస్టీ వచ్చేసి ఎస్టీ 81 ఈడబ్ల్యూఎస్ 96%. సో ఇది CSAB 23, 24. ఇలా మీ ఓపిక ఎంత ఉంటే అంతవరకు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది? ఆల్ ర్యాంక్స్ ఆర్ ఆల్ ఇండియా CLR ర్యాంక్స్. These ranks based on the following type of candidates who are reported online at PA, the secured admissions in JOSA round 6 and upgraded in the institution. అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా అక్కడ 6 రౌండ్ తర్వాత మిగిలిపోయిన సీట్లు వీళ్ళకి ఇస్తే వీళ్ళు కండక్ట్ చేసినటువంటి కౌన్సిలింగ్లో ఉన్న కట్ ఆఫ్. ఇది లాస్ట్ ఇయర్లో ఉన్నదే రిపీట్ అవుతుందా అంటే చెప్పలేం. లాస్ట్ ఇయర్లో 95% వచ్చింది, ఈసారి 90కే వస్తుందో చెప్పలేం. అసలు ఆ బ్రాంచ్లో, ఆ కాలేజీలో సీట్ ఉంటుందో కూడా చెప్పలేం. కాబట్టి ఇదంతా కూడా సీట్లు మిగులుతేనే. CSABలో సీటు వస్తుందా అంటే ముందు సీట్లు మిగిలాల. సీట్లు మిగిలితే వస్తుందా అంటే మరి ఈ ర్యాంకుల దగ్గరలో ఉంటే చెప్పలేం. సో ఇది CSABకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. ఇంకా ఎక్కడైనా మీకు ఇష్యూ ఉంటే డెఫినెట్గా గ్రూప్లో క్వశ్చన్ చేసే ప్రయత్నం చేయండి. దానికి ఆన్సర్ చేయడానికి నేను కానీ మా టీం కానీ రెడీ ఉంటాం. మీరు అడిగే ప్రతి ఒక్క క్వశ్చన్, మీరు ఇచ్చే ఒక ఇన్పుట్, సో దానికి మా టీంతో చర్చించి ఎలా యూజ్ చేయాలి, ఈ టూల్ని వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, మొన్న ఆన్సర్ కీని, అదేవిధంగా పర్సెంటేజ్, ర్యాంక్ టు పర్సెంటేజ్, ఇలా ఎక్కడ ఏదైతే అవసరం వస్తుందో ఆ జనాల నాడిని డిపెండ్ చేసుకొని ఎప్పటికప్పుడు టూల్స్ని డెవలప్ చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. మీ వంతు ప్రయత్నంగా మీరు అడగాల్సిన క్వశ్చన్స్ అన్నీ కూడా కామెంట్లో క్వశ్చన్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మిగతా మిత్రులకి షేర్ చేయండి. జస్ట్ 10 రూపీస్తోనే CSABలో సీట్ వస్తుందా లేదా అనేది ఎవరో చెప్పడం కాదు, నేను తెలుసుకొని నేనే డిసైడ్ చేసుకుంటా అనే ఉద్దేశం మీద తయారు చేసిందే jaypalanade.com. కాబట్టి 10 రూపాయల పెద్ద మ్యాటర్ ఏం కాదు, బట్ మీరు చెక్ చేసుకుంటారు, మా పైన ట్రస్ట్ ఉంటుందనే ఉద్దేశం మీద స్టార్ట్ చేసాం. సో కాబట్టి మీకు నచ్చితే రిజిస్ట్రేషన్ చేసుకోండి, లేదంటే ఇబ్బంది ఏం లేదు. బట్ వీడియోని అయితే మీకు నచ్చకపోయినా మిగతా వాళ్ళకి నచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వేరే గ్రూప్లో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.